ఎవరో నాటారు కానీ నువ్వు నూరు పోసింది నిజమే. నీరు పోసాను అంతే కదా అనుకోవద్దు. నీరు పోసిన వాళ్ళు ఏమి లేదు, నాటినోళ్ళు కూడా ఏమి లేదు. వృద్ధి కలుగ చెయ్యు దేవునిలోనే ఉంది. నీవు చిన్న సేవకుడువా పెద్ద సేవకుడున్న ప్రశ్నే అమాయకం. నువ్వు సేవకుడువా కాదన్నదే. ఉదర పోషణ అంతా రొట్టెక్కిన మడివా. మా నిమిత్తము ఎవరు వెళ్తారంటే దేవుని కోసం బయటకు వచ్చావా? కడుపు కోసం బయటకు వచ్చావా? దేవుని కోసం వచ్చావా? కోపం వచ్చి రొట్టెక్కేవా? లేదా భారంతో వచ్చావా? పిలుపుని బట్టి పంపబడితే వచ్చావా? లేకపోతే ఏమన్నా వేర్పాటు చీలికలతో రొట్టెక్కావా? నేను ఒక మాట అన్నా, ఎంతో ప్రఖ్యాతి నొందిన గొల్యాతు ఖడ్గము కంటే ఎక్కడా ప్రసిద్ధి లేని దావీదు రాయి ఎక్కువ ఘనతకెక్కింది. నీ రాయి ప్రసిద్ధి నందబోతుంది. నీ ఒడిసెల ఖ్యాతి నందబోతుంది. నీ తాడుకు ఖ్యాతి రాబోతుంది. ప్రముఖుల డాళ్ళ కంటే ప్రఖ్యాతి నందిన ఖడ్గముల కంటే నీ ఒడిసెల రాయికి విపరీతమైన ప్రసిద్ధి రాబోతుంది. నువ్వు ఒక అభిషేకించబడ్డ సేవకుడివై వాడబడే కాలం.